Om chant. On your videos all. On your videos all. On your videos all. Take a deep breath. Om. नमस्कार मुद्रा असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया. Rub your two hands and your face. All of you come to the mat. మ్యాట్ ని సెట్ చేసుకోండి అందరూ. కరెక్ట్, మీరు కింద కూర్చున్నా పడుకున్నా బోర్ల పడుకున్నా కనిపించేలాగా మ్యాట్ సెట్ చేసుకోండి. ఫస్ట్ హెడ్ అయితే కరెక్ట్ గా ఉండాలి, హెడ్ కనబడాలి, కాళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు. కమాన్ ఆల్. ఆనంద్ కిషోర్ గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఆనంద్ కిషోర్, అందరు మ్యాట్ సెట్ చేసుకోండి. జై వీడియో లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ మన టార్గెట్ ఓపెన్ అయితే లేదు, ఓపెన్ అవుతుంది. జాన్ ఎక్కడ ఉన్నావా? చూస్తావా? యోగ క్లాస్ చూస్తావా? యోగ క్లాస్ చూస్తావా అని ఎవరు నరగరాజు గారు, మీరు వీడియో ఆన్ చేయరు, మళ్ళీ మాట్లాడుతున్నారు మధ్యలో.
ఓకే, టోస్ జాగింగ్ చేయండి అందరూ. మీ రెండు చేతుల్ని చెస్ట్ దగ్గర ఉంచండి, టోస్ జాగింగ్ చేయండి. టోస్ జాగింగ్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం స్లో చేయండి. ఓకే, రైట్. యా, నెక్స్ట్ ఫార్వర్డ్ జాగింగ్ లైక్ దిస్. మోకాలు ముందుకు రావాలి ఇట్లా. 1 2 3 4 5. Then again toes jogging. Again toes jogging. Then backward. 1 2 3 4 5. Again toes jogging. నరిగరాజు గారు మాట్లాడుతున్నారు, మీట్లో ఉంచండి మీరు. మీట్ ఆప్షన్ ఇవ్వలేదు ఈయన. యా, మళ్ళీ టోస్ జాగింగ్ చేయండి, కంటిన్యూ చేయండి. టోస్ జాగింగ్ కంటిన్యూ. సుధిక గారు, కమాన్. రైట్. ఓకే, నెక్స్ట్ సైడ్ వేస్ లైక్ దిస్. ఈ అబ్బాయి ఫోన్ మీట్ లో పెట్టాడు. దెన్ రెండు చేతుల్ని మోకాళ్ళ పైన ఉంచండి. మౌత్ ఓపెన్ చేసి ఉంచండి. రిలాక్స్. నో, మౌత్ ఓపెన్ చేసి ఉంచండి. రిలాక్స్ యువర్ మైండ్ అండ్ బాడీ. జస్ట్ రిలాక్స్. నోటితో శ్వాస వదిలేయండి. ఏంటండి మీరు మ్యూట్ చేయరు, ఏదో మాట్లాడుతున్నారు. రాజు గారు మ్యూట్ చేయరు కదా మీరు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఓకే, డన్. రైట్. యా, నెక్స్ట్ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. చూడండి, శ్వాస తీసుకుంటూ రెండు చేతులు దూరం చేయండి. శ్వాస వదిలేస్తూ, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ. Inhale, stretch your hands. Exhale. Next, chest level. చూడండి, ఇన్హేల్, stretch your hands. చెస్ట్ నుంచి. Exhale, come back. Inhale, stretch your hands. Exhale, come back. Next, forehead. Inhale, stretch your hands. And exhale, come back. Inhale, stretch your hands. And exhale, come back. And ankle stretch breathing. Inhale, stretch your ankles. కాలి వేళ్ళ పైన పైకి స్ట్రెచ్ చేయండి. And exhale, down. Inhale, up. Exhale, down. అందరూ వీడియో ఆన్ చేసి చేయాలండి. మీరు చిన్నపిల్లలు కాదు ప్రతిసారి చెప్పడానికి. ఒకళ్ళిద్దరికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాము. Inhale, stretch your hands, ankle stretch. Exhale, down. Right?
నెక్స్ట్ శశంకాసన బ్రీతింగ్ టెక్నిక్స్ లో శశంకాసన బ్రీతింగ్. దండాసనం రండి. ఒకవేళ మీకు కనిపించకపోయినా నా వాయిస్ వినిపించకపోయినా చెప్పండి. దండాసనం నుంచి ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. వజ్రాసనం, కీప్ యువర్ 2 హ్యాండ్స్ బ్యాక్, 2 చేతులు నడుము వెనకాల ఉంచండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళి శ్వాస నోటితో వదిలేస్తూ కిందికి రండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Okay, done. Next, release your legs. దండాసన. 2 చేతుల్ని నడుము పక్కన ఉంచండి. సుధిక గారు, నేను క్లియర్ గా కనిపిస్తున్నానా? నేను క్లియర్ గా కనిపిస్తున్నానా? ఓకే ఓకే సార్, కనిపిస్తున్నారు. నిల్చున్నప్పుడే హెడ్ కొంచెం కనిపించట్లేదు. ఓకే, డన్, రైట్. ఓకే ఓకే. అండ్ ఇంకోటి సుధిక గారు అండ్ జీవన గారు ఎవరైతే రెగ్యులర్ వస్తున్నారో, నాకు 6 to 7:15 వరకు ఆర్కేమట్ లో క్లాస్ ఉంటుంది. మళ్ళీ సుబేదార్ నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడైతే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఇది అంత సెటప్ ఉంది. సో కాబట్టి ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కానీ మీరు ఓంకారము, ఓపెనింగ్ ప్రేయర్, వార్మప్స్ చెయ్యాలి అన్నట్టు. ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉన్నారు కదా మీరిద్దరనే కాదు, ఎవరైనా పర్వాలేదు. ఒక 5-10 మినిట్స్. అందుకనే కొంచెం అదంతా సెట్ చేయటం, మళ్ళీ స్టాండ్ అట్లా ఉంటుంది. ఓకే, దెన్ అగైన్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. వజ్రాసనం నుంచి ఇప్పుడు టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేద్దాం. క్యాట్ కౌ పోజ్ అని కూడా అంటాము. మీ 2 మోచేతులని మోకాళ్ళకు తాకించి ఉంచాలి. ఈ విధంగా వచ్చేసి శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్ అప్, ట్రంక్ షుడ్ బి డౌన్. ఎక్సేల్, డౌన్ యువర్ హెడ్, ట్రంక్ షుడ్ బి అప్. శ్వాస తీసుకుంటూ తలెత్తాలి, నడుము కిందికి. శ్వాస వదిలేస్తూ తల కిందికి, నడుము పైకి. థైరాయిడ్, బ్యాక్ పెయిన్ కి, లంగ్ కెపాసిటీ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, కంటిన్యూ. ఎవరైతే ప్రాపర్ ఇవి కొంచెం రూల్స్ దీనికి సంబంధించి ఏదైనా ఫాలో అవుతే వాళ్ళకి మాత్రమే మా సపోర్ట్ ఉంటుందండి. లేకపోతే మేమేం చేయలేము. ఎందుకంటే మీరు ఎలాగా ప్రాక్టీస్ లేకుండా ఏం లేకుండా వీళ్ళకి ఎట్లా మార్క్స్ ఇచ్చారు అని అంటారు. సో కాబట్టి అది చూసుకొనే చేయడం జరుగుతుంది. మీరు ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేస్తారా అండ్ బుక్ ప్రిపేర్ అవుతారా, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఎగ్జామ్ మాత్రం స్ట్రిక్ట్ గానే ఉంటాయి అని చెప్పారు వాళ్ళు. సో కాబట్టి వేరే ఆప్షన్స్ అయితే ఏం పెట్టుకోవద్దు మీరు. ఓకే, డన్, రైట్ అండి. మళ్ళీ వజ్రాసనంలోకి రండి. వజ్రాసనం నుంచి లెగ్స్ రిలీజ్ చేయండి. అండ్ కొంతమంది మార్నింగ్ లేడీస్ అంతా కలిసి ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేశారు కదా మీరు. దాంట్లో ఇందులో ఎవరైతే ఉన్నారో జెంట్స్ కు సపరేట్ వాళ్ళ చాయిస్ అది. లేడీస్ అందరు కలిసి మార్నింగ్ 6 to 7 మధ్యలో కానీ అలా టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. రోజు ఒకరు చెప్తూ రండి. అంటే మేమున్నప్పుడు అంత కంఫర్టబుల్ గా మీరు చేయకపోవచ్చు. మీరు ఇండివిజువల్ గా అయితే మీలో మీరు బాగుంటుంది. ఎట్లాగో మెటీరియల్ ఉంది కదా మీ దగ్గర, ప్రాక్టీస్ అయ్యారు, ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది. అందరికి ఓకే కదా?
మీరందరూ గ్రూప్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంట్లో అందరికి కాల్ చేయండి. మీకు తెలిసిన బంధుమిత్రులు వేరే వాళ్ళని కూడా యాడ్ చేసుకోండి. ఫ్రీ సెషన్ అని పెట్టేసేయండి. పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. జూమ్ లింక్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. 40 మినిట్స్ మీకు ఫ్రీగానే ఉంటుంది. యు నో వెరీ వెల్ దట్ 40 మినిట్స్ ఫ్రీ ఉంటుంది. సో జూమ్ లింక్ క్రియేట్ చేసి టాపిక్ యోగా ప్రాక్టీస్ అని పెట్టేసి రెగ్యులర్ గా మీకు తెలిసిన వాళ్ళు మీరు అంతా ప్రాక్టీస్ చేయండి. చెప్పండి. అప్పుడు మీకు టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఏమేమైనా మిస్టేక్ పోతున్నాయి ఏంటి మీలో మీకు బాగుంటుంది. ఇంకా మార్నింగ్ క్లాసెస్ రేర్ గా ఉంటాయి. అండ్ రేపు మేబీ శ్రీ విద్యా మేడం ఏదైనా టాపిక్ మీకు కావాలి చెప్పండి, అర్థం కాలేదంటే చెప్పమని అన్నారు. దాన్ని బట్టి రేపు క్లాస్ తీసుకుంటామన్నారు. ఏదైనా ఉంటే మీరు గ్రూప్ లో మెసేజ్ చేయండి. రైట్. నెక్స్ట్ దండాసనం నుంచి మళ్ళీ వజ్రాసనంలోకి రండి. వజ్రాసనంలో మీ ముఖాల పక్కన 2 చేతులు ఉంచండి. కీప్ యువర్ 2 హ్యాండ్స్ బిసైడ్ యువర్ నీస్. డాగ్ బ్రీతింగ్. ఇప్పుడు ఇది హై బీపీ కానీ హార్ట్ రిలేటెడ్, అబ్డామిన్ రిలేటెడ్ ఏమన్నా ఇబ్బందులు ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకండి. నాలుకని పూర్తిగా బయటికి పెట్టి నోటితో శ్వాస వదిలేస్తూ ఉంటాము. పొట్ట లోపలికి వెళ్తుంది. ఓకేనా? రైట్. మీకు అర్థమైందా? కనిపిస్తుందా నాది? క్లియరా? రైట్. చేయండి అందరు. ఇట్లా నాలుకని పూర్తిగా బయటికి పెట్టాలి. అలాగా. బాడీ కదలొద్దు. ఓన్లీ నోటితో శ్వాసను బయటికి అనాలి. జీవన గారు నేను ఏమని చెప్పినా వజ్రాసనంలో కూర్చోమన్నా, మొక్కాల పక్కన చేతులు పెట్టామన్నా. చేయండి. బాడీలో హీట్ ఉంటే తగ్గుతుందండి, వేడిని తగ్గిస్తుంది. వేరే అర్జెంట్ ఎమర్జెన్సీ వర్క్స్ కానీ ఏదైనా వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వికాస్ గారు, కిషోర్, ఇంకో కొందరు పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళకి కాకుండా మిగతా ఎవరికి ఇవ్వలేదు మేము. ఒక 2-3 లేడీస్ కూడా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు 2-3. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లేదు, ఫ్లెక్సిబిలిటీ ఉంది. రైట్. డన్. ఓకే. రిలీజ్ యువర్ లెగ్స్. వజ్రాసనం నుంచి బయటికి ఎలా రావాలి మీకు తెలుసు కదా. కొంచెం లెగ్స్ ని ట్యాప్ చేయండి. కిషోర్ నువ్వు ఒక్కసారి కూడా క్లాస్ కి అటెండ్ అవుతలేవు. ఆనంద్ కిషోర్ వీడియో ఆన్ చేయట్లేను. నువ్వు క్లాస్ తీసుకున్నప్పుడు కూడా మేము ఆన్ చేయము. రైట్. రైట్. ఆల్ ఆఫ్ యూ కమ్ టు స్టాండింగ్ పోస్చర్. సూర్య నమస్కారం చేద్దాం. ఇప్పుడు క్లియర్ గానే కదండి? క్లియర్ గానే ఉందిగా. రైట్. యా. నమస్కార్. మ్యాట్ కొంచెం ముందుగా వచ్చి ఉండండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్ అపావృన్ సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. స్వర్ణ గారు, సుధిక గారు, సంతోషి గారు, మీరు తలలు కనిపించట్లేదు, ఇంకా దూరం వెళ్ళాలి మీరు. ఇంకా కొంచెం. స్వర్ణ గారు కొంచెం మీరు ఇది సెల్ఫ్ గా చూడండి, చెక్ చేసుకొని అట్లా ఉండండి. రైట్. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. హస్త ఉత్తానాసన్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. పాదహస్తాసన్. ఎక్సేల్, పాదహస్తాసన్.
Right leg back, Ashwa Sanchalanasana. Inhale, raise your head up. Chaturanga Dandasana, total body straight. పాదాల నుంచి తల వరకు బాడీ స్ట్రైట్ గా ఉండాలి. Fold your two knees, child pose. And exhale and inhale, Ashtanga Namaskar. Inhale, Bhujangasana, Cobra pose. Exhale, mountain pose. Child pose. Right leg forward, Ashwa Sanchalanasana. Inhale, raise your head up. Exhale, Pada Hastasana. Inhale, raise your hands, bend back. Namaskar. Again, raise your hands, Hasta Uttanasana. Exhale, Pada Hastasana. Right leg back, Ashwa Sanchalanasana. Raise your head. Left leg also back, Chaturanga Dandasana. Ladies ఎవరికైనా ప్రాబ్లమ్ స్టమక్ పెయిన్ ప్రాబ్లం ఉంటే ఇది చేయకూడదు. Child pose. అష్టాంగ నమస్కార్. ఫస్ట్ చిన్న చెస్ట్ టచ్ చేయండి, తర్వాత నడుం భాగము. చేతులు అనేది మీ భుజాల పక్కనే ఉండాలి. మోకాళ్ళు కాలివేళ్ళు గ్రౌండ్ కు టచ్ అయి ఉంటాయి. భుజంగాసనం. శ్వాస తీసుకుంటూ తల నుంచి నడుం వరకు పైకి. ఎక్సేల్ మౌంటైన్ పోజ్. అబ్డామినల్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఇవి చేయకూడదు. అండ్ గర్భిణీ స్త్రీలు, ఇంకా రిథమిక్ గా స్పీడ్ గా హై బీపీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా స్పీడ్ గా చేయొద్దు. చైల్డ్ పోజ్. మీరు సింపుల్ గా స్టార్టింగ్ లో కాబట్టి ఒకటే మాట చెప్పండి. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని నిదానంగా చేయండి, స్లోగా అని మాత్రం చెప్పండి. ప్రతిసారి ఒక 10 నిమిషాలు, పావు గంటకు ఒకసారి అలా గుర్తు చేయండి. బెటర్, ఇంక ఇబ్బంది ఉండదు. లిమిటేషన్స్ తెలిసిన దగ్గర లిమిటేషన్ చెప్పండి. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసనం. పాదహస్తాసనం. Exhale, Padahastasana. Raise your hands, Hasta Uttanasana. Inhale, Namaskar. Last round. Hasta Uttanasana. Padahastasana. Ashwa Sanchalanasana. Chaturanga Dandasana. Child pose. Ashtanga Namaskar. Bhujangasanam. Parvatasanam. Shashankasanam. Ashwa Sanchalanasana. సంతోషి గారు కొంచెం బ్యాక్ రండి, కనిపించట్లేదు. అందరు చాలా బాగా చేస్తున్నారండి ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా. కంగ్రాచులేషన్స్. అనుష గారు కాలు ముందు పెట్టండి, అశ్వ సంచలనాసనంలో ఉండండి.
ఓకే, పాదహస్తాసన, హస్త ఉత్తానాసనం, నమస్కారం. శవాసన, రిలాక్స్. ఇప్పుడు ఇన్స్టాంట్ ఐఆర్టీ, క్యూఆర్టీ, డిఆర్టీ అని చెప్పాను కదా, అది కొంచెం మీకు ఒక 5 minutes లో ఒక క్లారిటీ ఇస్తాం, మీకు ప్రాక్టికల్ గా కూడా ఒక ఐడియా వస్తుంది. మీ ఫ్రీ టైంలో అది స్లోగా ప్రాక్టీస్ చేయండి. రైట్. సో మీ రెండు కాళ్ళని దగ్గరగా ఉంచండి. ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్. ఫిట్స్ ఉన్న వాళ్ళతో చేయించొద్దు, ఇది లిమిటేషన్. అది మీ తల నుంచి పాదాల వరకు బాడీ స్ట్రైట్ గా ఉంచండి. చేతులని మీ బాడీ పక్కన ఉంచండి. నేను ఒక్కొక్క బాడీ పార్ట్ నేమ్ చెప్తూ ఉంటాను. టైట్నింగ్ చేయటం, ఫ్రీజ్ అంటే కంప్లీట్ టైట్ చేసేసి హెడ్ టు టోస్ వరకు స్టెప్ బై స్టెప్ మళ్ళీ రిలీజ్ చేయాలి. ఓకే. టైటన్ యువర్ టోస్, కాలి వేళ్ళని మనం బ్రేక్ వేస్తాం కదా, కార్ బ్రేక్, ఇట్లా కిందికి స్ట్రెచ్ చేయండి. టైటన్ యువర్ టోస్, యాంకిల్, కాఫ్ మజిల్స్, నీస్, మోకాళ్ళు, తొడ భాగాలు. టైటన్ యువర్ బటక్స్, అబ్డామిన్, చెస్ట్, స్పైన్, బ్యాక్. రెండు చేతులు పిడికిలు గట్టిగా బిగించండి. నెక్ రీజియన్, క్లోజ్ యువర్ ఐస్, టోటల్ బాడీ టైటన్ టైటన్ టైటన్, రిలీజ్ అండ్ రిలాక్స్. కళ్ళు గట్టిగా మూసి ఫేస్ ని కూడా చిత్లించినట్టు ఇట్లా పెట్టేస్తాం. ఓకే. రైట్. అగైన్ టైటన్ యువర్ టోస్. పాదాలు కిందికి స్ట్రెచ్ కావాలి. జీవన గారు, టైటన్ యువర్ కాఫ్ మజిల్, పిక్క కండరాలు, మోకాళ్ళు, తొడ భాగాలు, బటక్స్, అబ్డామిన్, పొట్ట భాగము, ఛాతి భాగము, వీపు భాగము. రెండు చేతులు పిడికిలు గట్టిగా బిగించండి. మెడ భాగము, ఫేస్ మజిల్, టోటల్ బాడీ టైటన్ 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 టైటన్, రిలీజ్ అండ్ రిలాక్స్. రిలీజ్ చేసినప్పుడు తల నుంచి ఒక్కొక్క భాగాన్ని రిలీజ్ చేస్తూ వచ్చేసేయండి. ఓకే. రైట్. లాస్ట్ మళ్ళీ ఒక్కసారి చెప్పేద్దాం. నేను అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాను ఇంకా. రైట్. టైటన్ యువర్ టోస్, ankle joints, calf muscle, knees, thighs, buttocks, abdomen, chest, back, two hands, neck region, and close your eyes. Tighten your face muscle, total body tighten, 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 release and relax. మీ రెండు కాళ్ళను దూరం చేయండి. మీ చేతులను కూడా దూరంగా ఉంచండి బాడీ నుంచి. తలను క్రాస్ గా ఉంచండి. యా, నౌ మనకి పూర్తిగా విశ్రాంతిలో ఉంటాము. ఇక్కడ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ నిన్న ఇంటిచ్చాను ఆల్రెడీ. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు స్వీట్ మెమోరీస్, వైల్ ఇన్హేలింగ్ రిమైండ్ యువర్ స్వీట్ మెమోరీస్, వైల్ ఎక్సేలింగ్ రిలీజ్ యువర్ బ్యాడ్ మెమోరీస్, లైక్ బ్యాడ్ పర్సన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీకు ఇబ్బంది పడిన వ్యక్తులు కానీ ఆలోచనలను కానీ శ్వాసతో పాటుగా నేచర్కి వదిలిపెట్టండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మీ చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా ఆనందపడ్డ క్షణాలు ఉంటాయి, వాటిని గుర్తు చేసుకోండి.
రైట్. నెక్స్ట్ పాదాల నుంచి తల వరకి డిఆర్టి, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్. పూర్తిగా విశ్రాంతితో ముందుకెళ్తాం. రిలాక్స్ యువర్ టోస్, ankle joints, calf muscles, knees, thighs. పాదాల నుంచి నడుం వరకి పూర్తి విశ్రాంతి. ఇన్హేల్ అకార చాంట్, పాదాల నుంచి నడుం వరకి, టోస్ టు ట్రంక్. అందరూ చెప్పాలి. పాదాల నుంచి నడుం వరకు. ఇన్హేల్ ఆ, రైట్. నెక్స్ట్ రిలాక్స్ యువర్ అబ్డామిన్, పొట్ట భాగానికి విశ్రాంతి, ఛాతి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ అబ్డామిన్ అండ్ చెస్ట్. రిలాక్స్ యువర్ బ్యాక్, spine, nervous system. Relax your right hand, fingers, elbow, shoulder. కుడి చేతికి విశ్రాంతి. Relax your left hand, fingers, elbow, shoulder. నడుము నుంచి భుజాల వరకు పూర్తి విశ్రాంతి. లోతుగా శ్వాస తీసుకోండి. ఉకారా చాంట్. ఊ అగైన్. ఇన్హేల్ ఊ. రిలాక్స్ యువర్ హెడ్ రీజియన్, తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. మెడ భాగానికి రిలాక్స్ యువర్ చిన్, మౌత్. నోటి భాగానికి రిలాక్స్ యువర్ నోస్, ఐస్. ముక్కు భాగానికి, కళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నోస్ అండ్ ఐస్. రిలాక్స్ యువర్ ఇయర్స్, చెవులకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐబ్రోస్, forehead, top of the head. Relax your head region. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. మకారా చాంట్. లోతుగా శ్వాస తీసుకోండి. మౌత్ క్లోజ్ చేసి మకరా చాంట్. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. నెక్స్ట్ ఆ ఊ మూడు ఒకేసారి చేయాలి, స్టెప్ బై స్టెప్. లోతుగా శ్వాస తీసుకోండి, పాదాల నుంచి తల వరకు. ఆ ఊ Take a deep breath. Ah, ooh.
Again inhale. O రిలాక్స్, పూర్తి విశ్రాంతి. Slowly turn right side. Keep your right hand in your head. నిదానంగా, సంతోషి గారు నిదానంగా కుడి చేతిని తల కిందకి తీసుకొని కుడివైపుకి తిరగండి. తల నుంచి పాదాల వరకు స్ట్రైట్ గా ఉండాలి బాడీ మొత్తం, మలవద్దు. లీనియర్ పోస్చర్ అంటాం ఇది. ఒక లైన్ గీస్తే ఎట్లా ఉంటుంది, అది స్ట్రైట్ గా స్కేల్ అట్లా, అలాగా హెడ్ టు టోస్ కంప్లీట్ స్ట్రైట్ గా ఉండాలి బాడీ. లెఫ్ట్ హ్యాండ్ ని మీ తొడ పైన ఉంచండి. ముందుకు వెనుకకు పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటది. అట్లా అనిపిస్తుంటే వాళ్ళు కరెక్ట్ చేసినట్టు. లీనియర్ పోస్చర్ అంటాం దీన్ని. రైట్ నౌ స్లోలీ ఫోల్డ్ యువర్ 2 legs అప్ టు నీస్. మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేయండి. Keep your left hand in front of your abdomen. Support with your 2 hands. 2 చేతుల సాయంతో. కళ్ళు తెరవకండి. నిదానంగా కొంచెం కొంచెం చేతుల్ని జరుపుకుంటూ స్లోగా సిట్టింగ్ లోకి రండి. కళ్ళు తెరవకండి ఇప్పుడే. స్లోలీ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు జస్ట్ పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్ అండ్ మంచి డీప్ స్లీప్ కోసం. జస్ట్ ఇదొక 45 minutes ఈ విధంగా చేయగలిగితే ఈ 45 నిమిషాలు 6 గంటల నిద్రకు సమానం అంట. అంటే నిద్రను మనము కొనగలుగుతున్నామా ఈ రోజుల్లో? చాలా డిసీజులు వస్తున్నాయి నిద్ర లేకపోవడం వల్ల, ప్రాపర్ స్లీపింగ్ లేకపోవడం వల్ల. స్ట్రెస్ పెరుగుతుంది, యాంగ్జైటీ, ఫియర్, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సరైన నిద్ర లేదు అనుకోండి, లివర్ కి ప్రాబ్లం, అది గుండె మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అండ్ క్యాన్సర్ కూడా అల్సర్ వస్తుంది, డైజెషన్ సిస్టమ్ బాగుండదు. అండ్ తరచూ తినడము, తరచూ ఏదో ఒకదానికి డిసీజ్, సిగరెట్ అని గుట్కాలకు కానీ దేనికో ఒకదానికి అలవాటు పడుతూ ఉంటారు. లేదంటే తరచూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఈ రోజు అని కాదు, ఎప్పుడైనా సరే. సో కాబట్టి మీరు చాలా అవసరం ఇప్పుడు యోగా ట్రైనర్స్ ఇప్పుడున్న సమాజంలో. ఫ్యూచర్ చాలా ఉంది. మీరు ప్రతిదీ కూడా మంచిగా క్యాచ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మీతో పాటుగా కొన్ని వందల మందికి మీరు సర్వీస్ చేయొచ్చు. ఇదొక దేశ సేవ. దట్టు మీ ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్పింగ్ గా ఉండొచ్చు. మీరు, మీ హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ అంతా బాగుంటుంది. కాబట్టి మీకు ఆర్థికంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే కూడా అటు ఖర్చు చేయాల్సిన పని ఏమి ఉండదు. అప్పుడు సేఫ్ సైడ్ లో ఉంటాం. మనతో పాటుగా ఇంట్లో పిల్లలు కానీ అంత వాతావరణం పాజిటివ్ గా ఉంటుంది. అప్పుడు రిలేషన్ బాగుంటుంది. రైట్? యా. నౌ మనం రేపు వేరే ఆసనాలు తీసుకుందాము. లేదు అంటే శ్రీ విద్యా మేడం సెషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సెషన్స్ కూడా ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ ఆసనాలు కానీ థియరీ కానీ వీటి మీద గ్రిప్ లేకపోతే కష్టం అవుతుంది మీకు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ వరకు హాలిడేస్ ఇచ్చేసినాం అనుకోండి, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోగలుగుతారా? ఇప్పుడు 24 గంటలు టైం అండి. 24 గంటల్లో 1 గంటనే కదా మనకి ఇక్కడ స్పెండ్ చేసేది. మనం మోస్ట్లీ 45 minutes మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇది కూడా నేను హాలిడేస్ ఇవ్వాలంటే చెప్పండి మీరు. లేదు సార్ మేము చదువుకుంటాం, మేము ప్రాక్టీస్ చేసుకుంటాం అంటే మీ ఇష్టం. ఇంకా మేమేం క్లాస్ పెట్టాం. కావాలా వద్దా?
సెషన్ అనేది. ఓకే ఓకే అండి, రైట్. నౌ భస్త్రిక అండ్ కపాలభాతి చేద్దాం. ఫస్ట్ ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్. సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చోండి. అండ్ మీకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయకండి. ఇవి చేసి నాడీ శోధన చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. రైట్. Spine straight, neck straight. Fold your fingers. Inhale, raise your hands. Forcefully exhale, down. Up, down. Up, down. Up, down. Bhastrika Kriya. Continue. ఈవెన్ ఇది రెగ్యులర్ గా చేసే వాళ్ళకి పక్షవాతం లాంటిది కూడా రాదంట. వచ్చినా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రాజు గారు ఎక్కడ చీకట్లో ఉన్నారు? హరిగా రాజు గారు చేయరా మీరు ఈవినింగ్? ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, చేతులు ముందుకి ఇలా తీసుకోండి. ఇట్లా ఇట్లా వస్తుంటాయి. ఓకే, కంటిన్యూ. శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకనండి, కళ్ళు తెరవద్దు. శ్వాస వదిలేస్తూ చేతులు వెనుకకు. కంటిన్యూ. సంతోషి గారు చూడండి, మీరు తప్పు చేస్తున్నారు. సంతోషి గారు చూడండి, చేతులు ఇట్లా ముందుకని తప్పు అవుతుంది. ఇట్లా ముందుకనండి కంప్లీట్ గా. నన్ను చూడండి, అందుకని అబ్జర్వ్ చేయమని 100 సార్లు చెప్తున్నా. ఇట్లా వస్తుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పూర్తిగా చేతులు ముందుకనండి. యా, ఓకే. నెక్స్ట్ చూడండి, చేతులు ఇలా పెట్టండి. మీరు చిన్నప్పుడు ఎవరికైనా కింద పడ్డా ఏదన్నా ఇట్లాంటివి అయినా మంచిగా అయింది మంచిగా అయింది అని ఇట్లా అనేది కదా, అన్నారా మీరు? రైట్. చూడండి, ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. కంటిన్యూ చేయండి. కమాన్. జీవన గారు తప్పు అవుతుంది. ఇట్లా పైకి రావాలి మోచేతులు. వెరీ గుడ్. ఓకే, నాడీ శోధన ఆ కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఏం చేయండి అంట మీరు. చూడండి, క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ విత్ థంబ్ ఫింగర్. ఇన్హేల్, రేజ్ యువర్ హెడ్. Close your left nostril with ring finger. Exhale through right and down your head. Again, inhale through right only. Exhale through left. Anulom Viloma. Inhale through left. Raise your head. Exhale through right and down your head. అట్లా స్లోగా మూమెంట్ చేస్తూ చేయండి. తలతో శ్వాస తీసుకుంటూ తలెత్తండి, శ్వాస వదిలేస్తూ తల దించండి. ఎటువైపు నుంచి శ్వాస వదిలేస్తే అటువైపు నుంచే పీల్చుకోవాలని 100 సార్లు చెప్పుకున్నాం. అట్లా కాకుండా నేను చెవులతో పీల్చుకుంటా సార్ అంటే నేనేం చేయలేము. చేయండి. ఇట్లా చేస్తే మీకు చాలా మంచిగా ఎక్కువ ఆక్సిజన్ అనేది లంగ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దీని తర్వాత మీకు బాగా ప్రాక్టీస్ అయినాక అప్పుడు నాడీ శోధన లోతుగా శ్వాస తీసుకొని ఆపేసి హోల్డింగ్ లో ఉంచి ఆపోజిట్ నుంచి నిదానంగా వదిలిపెట్టడం. ఓకే, నమస్కార్. క్లోజింగ్ ప్రేయర్.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः థ్యాంక్ యూ ఆల్. అండ్ మీరు సెషన్ తీసుకుంటా అంటే నాకు మెసేజ్ ఆర్ గ్రూప్ లో పంపియండి, మీకు సెషన్ ఇస్తాం. ఓకేనా? స్వర్ణ గారు ఎవరైనా సరే, ఆనంద్ కిషోర్ మీరు సెషన్ చెప్పలేదు, అందరూ సెషన్ చెప్పండి, వాటికి మార్క్స్ ఉంటాయి 10 to 20 మార్క్స్. ఓకే, సెషన్ బాగా అనిపించిందా అండి? రైట్, ఓకే, గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ. మీరు పడుకునే ముందు కూడా ఈ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ చేయొచ్చు. మీ ఇంట్లో మీ హస్బెండ్ కి, మీకు తెలిసిన బంధువులకి చేయించండి. ఒకవేళ వాళ్ళు డిప్రెషన్ లో ఉంటే చేయించవద్దు, చూసుకోండి. అది అది నార్మల్ గా అయితే అంతా ఓకే. ఓకే, రైట్, సెషన్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు చేసిల్లా? చేసిన సార్. ఓకే, సంతోష్ గారు. యా, మ్యూట్ లో ఉంది మీది చెప్పండి సార్. మేడం. ఓకే, పిలిచారు సార్. రైట్, చెప్పండి. సుధీక గారు ఏదో చెప్తున్నారు. డిఫరెంట్ వేరియేషన్స్ బాగున్నాయి సార్ ఇవాళ. అంటే కొన్ని కొత్తవి నేర్చుకున్నట్టు అనిపించింది. ఏం నేర్చుకున్నారు కొత్తగా? కపాలభాతి డిఫరెంట్ వేరియేషన్స్ చెప్పారు కదా, అది ఒకటి. అది భస్త్రిక. భస్త్రిక భస్త్రిక సార్, అదొకటి. యా యా, ఈ అనులోమ్ విలోమ్ కూడా, అది నాడీ అవును సార్, నాడీ బాగుంది. అది కూడా బాగుంది సార్. అంటే లంగ్స్ లకి మంచిగా వెళ్తుంది. మరీ సార్ స్పీడ్ గా బాగుంది. చేయొద్దు. ఓకే సార్. మీరు ఇంకా ఇట్లనే ఇక్కడ ఆర్కే మట్కి వచ్చారనుకోండి, ఆఫ్లైన్ లో మన సుబేదారి పోలీస్ స్టేషన్ నియర్, అక్కడ 6 to 7 30-40 మెంబర్స్ లేడీసే వస్తారు. అంతా అరౌండ్ ఇంటర్ స్టూడెంట్స్ నుంచి 60-65 ఏజ్ వాళ్ళ వరకు అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు. ఆఫ్లైన్ లో ఇంకా బాగుంటుంది. మినిమం గంటన్నర, గంట బావు సెషన్ తీసుకుంటాము. డిఫరెంట్ వేలో వెళ్తాం. ఆల్మోస్ట్ 2 years నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి ఫీజు కట్టి. చాలా బ్యాక్ పెయిన్, థైరాయిడ్, వెయిట్ లాస్ అని, వెరికోస్ వైన్స్ అని, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నారు. అండ్ పీస్ ఆఫ్ మైండ్, డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, చాలా ఆర్గనైజేషన్ నుంచి ఉంటారు. ఇంకా ఆఫ్లైన్ అయితే బాగుంటుంది. ఇక్కడ అందరు వీడియో ఆన్ చేయకపోవడము ఇవన్నీ ఉన్నాయి. నో ప్రాబ్లం, ఇంట్రెస్టెడ్ గా 2-3 వచ్చినా నేను చెప్పడానికి సిద్ధమే. అందుకే మీకోసం అయినా సెషన్ పూర్తిగా చెప్పినాను. మీరు కూడా ఎక్కడైనా మనము చాలా హోప్ పెట్టుకుంటాము, వీళ్ళంతా యాడ్ అవుతారేమో, మనం చాలా మందికి చెప్పినా అనిపిస్తుంది మనకు. అక్కడికి వెళ్తే 2-3 ఉంటారు. కరెక్ట్ టైంకి లేదు సార్ ఏదో పని ఉంది, ఏదేదో చెప్తారు అన్నట్టు రీజన్స్ అంతా. చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. కానీ అలాంటి టైంలో కూడా మనం మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ మోటివేషన్. ఓకే, దీని ద్వారా నేను ఒకటి నేర్చుకుంటున్నాను. అండ్ మన సెషన్ ఒక 10 days అయిన తర్వాత కొంతమంది తగ్గుతారు. అంటే నేను చెప్పే దాంట్లో ఏం మిస్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్స్ అవుతుంది, మనల్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తారు అన్నట్టు, చెప్తుందా బాగా అని అడుగుతారు. ఓకే, కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్ అయిందని అంటే మళ్ళీ వస్తారు అన్నట్టు వాళ్ళు. సో ఇదంతా సైకాలజీ వాళ్ళది. ఈ సైకాలజీ బాగా చూడాలి. ఇప్పుడు ఆర్కేమట్లో
10-15 మెంబర్స్ 12 మెంబర్స్ వస్తే ఎక్కువ అయిందా ఇంత ముందు. ఇప్పుడు 40 మెంబర్స్ కి రీచ్ చేయగలిగినాం. మధ్యలో లాఫ్టర్ యోగా వాళ్ళతో మాట్లాడించడము, డిఫరెంట్ వేలో మనం సెషన్ తీసుకోగలగాలి. అప్పుడే మనము చాలా మందికి చెప్పగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. ఏం లేదండి, ప్రాక్టీసే, అంత ప్రాక్టీసు చెప్తూ వెళ్ళిపోతూనే ఉండాలి. మనం చేసేది మంచిది, మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా, లిమిటేషన్స్ తెలుసుకోవాలి. ఎదుటి పర్సన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఏజ్ ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రెగ్యులర్ గా ముందుకు వెళ్ళిపోవాలి. స్కూల్స్ అయితే ఎక్కువగా బెటర్. మీకు స్కూల్స్ లో రెగ్యులర్ క్లాసెస్ పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రాక్టీస్ మిస్ కాదు, మీకు ప్రాక్టీస్ మిస్ అవ్వదు. అండ్ స్టాండ్ కూడా మీరు స్టాండ్ ఒకటి కొనుక్కోండి, ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ వి మీకు చూపిస్తాను. ఇది స్టాండ్ ఉంది చూడండి, కనిపిస్తుందా? స్టాండ్ కనిపిస్తుందా? అనిపిస్తుంది సార్ కొంచెం యా, కిందికి. ఇట్లా దీన్ని పెట్టేస్తాము. సో ఇట్లా తీసుకున్నారనుకోండి, మీరు దీనికి అటాచ్ చేస్తే కరెక్ట్ సెట్టింగ్ ఉంటుంది మీకు అక్కడ. ఆన్లైన్ సెషన్ తీసుకుంటే ఈ స్టాండ్ ఒకటి, ఎయిర్ ఈ బ్లూటూత్ వి లేదంటే వైర్ది ఉంటది. ఇంకా ఈజీ అన్నట్టు. ఆన్లైన్ లో కూడా ఆ లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. పొద్దున ఒక 3 క్లాసులు, సాయంత్రం మధ్యాహ్నం టైంలో ఫ్రీ ఉంటాం. నేను 3:30 నుంచి 4:30 సెషన్, 3:30ది 5 to 6, 5 నుంచి 6, ఇట్లా 3-4 సెషన్లు 3:30 నుంచే స్టార్ట్ అయ్యేది. తర్వాత 11 o'clock ఒకటి ఉండేది, మళ్ళీ ఈవినింగ్. కరోనా టైంలో యోగా వాళ్ళకి ఉపాధి పెరిగింది, ఎంప్లాయ్మెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.